అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు అందజేస్తామన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్ల శంకర్. బీఆర్ఎస్ సర్కార్లో ఎక్కడా సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కాలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డిగూడ గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే. అధికారులతో కలిసి రేషన్ కార్డుల సర్వేలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఈ నెల 21 నుంచి 23 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. అధికారులు పూర్తి పారదర్శకంగా సర్వే చేయాలని సూచించారు ఎమ్మెల్యే. లేదు, ఇంతకుముందు మేమే ఇచ్చినాం ఇల్లు. వాస్తవానికి పెట్టినాం కదా, భూమాతలు పెట్టినాం. అది కూడా ఈ రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఇంకా ఈ పథకాలే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం. ఇందిరమ్మ రాజ్యంలో గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ యొక్క మొదలగూడెం కాలనీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు నేను ఇక్కడ సర్వే సడన్గా పర్యవేక్షించడం జరుగుతుంది. నేను ఎంపీడీఓ గారు కలిసి రావడం జరిగింది. సర్వే ఎట్లా చేస్తున్నారు, ఇంటింటి సర్వే ఎలా చేస్తున్నారు, లబ్ధిదారులను ఎలా కలుస్తున్నారని సడన్గా ఇక్కడికి రావడం జరిగింది. మొదలగూడెం మరి రాధికను కలవడం జరిగింది. రాధిక చెప్తుంది ఏంటంటే, అన్న ఎప్పుడు అధికారులు మా ఇండ్ల చుట్టూ రాలేదు, మేము మొక్కము తిరగని కడప లేదు, తిరగని నాయకుడు లేడు, ఎప్పుడు రేషన్ కార్డు రాలేదు, ఇల్లు రాలేదు. ఇలా మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నాకు ఒక ఇల్లు వచ్చింది, నాకు ఒక రేషన్ కార్డు వచ్చింది. ఇంటికాడికి వచ్చే అధికారులు దాన్ని విచారించి నాకు లబ్ధిదారుగా ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి